సో ఈ వాక్యాలు ఎవరు చెప్తున్నారు? ఒక బ్రహ్మదేవత. ఎవరితో చెప్తున్నారు? ఇది ఈ చాప్టర్ వచ్చేసి గోమాత మరి బ్రహ్మదేవత వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ. భూమాత మరి బ్రహ్మదేవత మాట్లాడుకున్న ఈ వాక్యాలన్నమాట. సో భూమాత చెప్తున్నారు ఏంటంటే, అసుర వంశం ఏర్పరిచిన అధిక సైన్యంతో వచ్చినప్పుడు తీవ్ర భారం కలిగినప్పుడు సాక్షాత్ పూర్ణ పురుషోత్తముడు కారణం ద్వారా ఉపశమను పొందితిని అని బ్రహ్మదేవత చెప్తుంది. పైగా మిమ్మల్ని కూడా నేను చూస్తున్నాను, మీరు కూడా చాలా దుఃఖంతో ఉన్నారు. అదేవిధంగా నీవు నిలువు శక్తిని కోల్పోయి దుఃఖితుడవై ఉండగా నీకు ఉపశమను కలిగించుటకు తన అంతరంగ శక్తి, భగవంతుని యొక్క అంతరంగ శక్తి ద్వారా ఆ దేవదేవుడు యదువంశంలో అవతరించిన బ్రహ్మదేవత చెప్తున్నారు. అంటే ఈ భూలోకం, ఈ భూమి భారం కలిగినప్పుడు, భారం ఎప్పుడు కలుగుతుంది? అధర్మం ఎక్కువైపోయినప్పుడు, పాపాలు ఎక్కువైనప్పుడు అప్పుడు భారం కలుగుతుంది భూలోకం. కృష్ణ భగవద్గీతలో ఏం చెప్తారు? రెండు అంశాలు చెప్తారు అన్నమాట అవతరించడానికి కారణం ఏంటి? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ రెండు కారణాల వల్ల భగవంతుడు అవతరిస్తాడు. సో ఎప్పుడు భూమి భారం కలిగినప్పుడు ఈ భూదేవి దేవతల్ని కలిసి తన యొక్క బాధల్ని చెప్పుకుంటాను. పాపం ఎక్కువైపోయింది, నేను ఈ భారాన్ని భరించలేకపోతున్నాను అనేసి ప్రార్థిస్తారు. అప్పుడు భూదేవి దేవతలందరూ కలిసి బ్రహ్మదేవునికి వెళ్తారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా ప్రార్థించి బ్రహ్మదేవుడితో చెప్తారనమాట, ఈ భారాన్ని మేము మొయలేకపోయాము, మీరే వచ్చి మమ్మల్ని కాపాడాలనేసి ప్రార్థిస్తారు. అప్పుడు బ్రహ్మదేవుడు కారణజ్వల విష్ణు దగ్గరికి వెళ్ళి బ్రహ్మదేవుడు కూడా ప్రార్థిస్తారు. ఇలాగా భూలోకంలో భారం ఎక్కువైపోయింది, మీరు వచ్చి ఏదో చేయాలనేసి ప్రార్థిస్తాను. అప్పుడు సాక్షాత్తు విష్ణు భగవానుడు చెప్తారు ఆయన హృదయంలో, నేను త్వరగా ఈ భూలోకంలో అవతరిస్తాను. పరీక్షిత్ మహారాజ్ ఒక బ్రాహ్మణుడు శృంగి అని పరీక్షిత్ మహారాజును శపిస్తారు. ఫర్దర్ చాప్టర్స్ లో ఈ అంశాన్ని ఎందుకు శపిస్తారంటే, ఆయన ఎప్పుడు అడవి వేటకి వెళ్తారు కదా, అప్పుడు దాహం వేసుకుంటారు. ఒక ఆశ్రమం వెళ్తారు, శమిక ఋషి ఆశ్రమంకి వెళ్ళి ఆయన దాహాన్ని తీర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరు ఆయనకి నీళ్ళు వరన్నారు. అప్పుడు ఏం చేస్తారు పరీక్షిత్తు, ఒక పాము, ప్రాణం లేకుంటుంది పాముని తీసుకెళ్ళి ఆయన మెడలో వేస్తాడు. అప్పుడు ఈ విషయాన్ని బ్రాహ్మణి యొక్క కుమారుడు
షమీకర్ యొక్క కుమారుడు పేరు వచ్చేసి శృంగి. ఆయన కూడా బ్రాహ్మణుడు. కానీ పూర్తిగా విషయం తెలుసుకోక పరీక్షిత్ మహారాజ్ని శపిస్తారు. మీరు 7 రోజుల్లో మరణిస్తారు అనేసి శపిస్తారు. అప్పుడు అదే అంశాన్ని పరీక్షిత్ మహారాజ్ ఎలాగా చూస్తారంటే, భగవంతుడు అవతరించారు ఈ బ్రాహ్మణ శృంగి ద్వారా. భగవంతుడు సాక్షాత్ భగవంతుడు కూడా అవతరించారు. ఎందుకని అవతరించారంటే, నేను ఈ భౌతిక లోకం ఈ భౌతిక లోకంలో ఫ్యామిలీ అటాచ్మెంట్ అనేది నేను లొంగిపోయాను, ఫ్యామిలీ అటాచ్మెంట్ ద్వారా అనేసి భగవంతుడే అవతరించి ఈ అటాచ్మెంట్ని తొలగించడానికి అవతరించారనేసి పరీక్షిత్ మహారాజ్ కూడా అలాగా ఆలోచిస్తారు. ఇప్పుడు చిన్న పిల్లలు అనుకోండి, చిన్న పిల్లలు పూర్తి దినం ఆట ఆడడానికి వాళ్ళకి ఆటనే కావాలి. ఆట ఆడడానికి బాగా అటాచ్మెంట్ ఉంటుంది. సో అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు, తల్లిదండ్రులు చూసి మా పిల్లాడు ఏమవుతుంది, వాళ్ళ ఫ్యూచర్ ఏమవుతుంది చాలా బాధపడతారు. సో అప్పుడు తండ్రి ఏం చేస్తారంటే ఈ యొక్క భయాన్ని ఏర్పరుస్తారు. భయంతోనే చిన్నపిల్లలు సరైన దారికి వస్తారు. అప్పుడు తండ్రి వాళ్ళ పిల్లలతో చెప్తారు. ఏమని చెప్తారంటే, మీరు స్కూల్కి వెళ్ళలేదంటే స్కూల్ టీచరే ఒక స్టిక్తో పాటు వచ్చి మిమ్మల్ని కొడతారనేసి చెప్తారన్నమాట. సో భయంతో నెక్స్ట్ రోజు స్కూల్ బెల్ వెళ్ళంగానే స్కూల్కి రెడీ అయిపోతారు. సో అదేవిధంగా పరీక్షిత్ మహారాజ్ నేను ఈ భౌతిక లోకంలో భంగం అయిపోయాను అనేసి సాక్షాత్ భగవంతుడే ఈ అటాచ్మెంట్, ఫ్యామిలీ అటాచ్మెంట్ తొలగించడానికి భగవంతుడే అవతరించారనేసి పరీక్షిత్ మహారాజ్ కూడా అనుకుంటారు. హిరణ్యకశిపు, ప్రహ్లాద్ మహారాజ్ హిరణ్యకశిపు లీలలో హిరణ్యకశిపుడు కూడా చాలా ఘోర తపస్సు చేస్తారు. చాలా ఘోర తపస్సు. ఆ ఘోర తపస్సు ఎలా ఉంటుందంటే విశ్వమంతా చాలా అల్లకల్లోలం అయిపోతుంది. అలాంటి ఘోర తపస్సు చేస్తారు. దేనికోసం? కేవలం భౌతిక ప్రయోజనం కోసం, ఇంద్రియ ప్రీతి కోసం ఘోరమైన తపస్సు చేస్తారన్నమాట. ఎప్పుడు విశ్వమంతా అల్లకల్లోలం అవుతుందో అప్పుడు దేవతలు చాలా డిస్టర్బ్ అయిపోతారు. డిస్టర్బ్ అయిపోయి బ్రహ్మ దగ్గరికి వెళ్తారు అన్నమాట. బ్రహ్మదేవుడు చాలా ఇబ్బంది పడిపోతారు అన్నమాట. ఏం జరుగుతుంది, హిరణ్యకశిపు ఏం చేస్తున్నారు, ఇంత ఘోరమైన తపస్సు ఎందుకు చేస్తున్నారు అనేసి బ్రహ్మదేవుడు కూడా చాలా ఇబ్బంది పడిపోతారు. అప్పుడు దేవతలు చెప్తారన్నమాట బ్రహ్మదేవుడితో ఏమనంటే, హిరణ్యకశిపు అమరుడు కావాలని అనుకుంటున్నారు. హిరణ్యకశిపు అమరుడు కావాలనుకుంటారు, మరణాన్ని జయించాలనుకుంటారు. అతను ఎవరి చేత పడగడానికి ఇష్టపడరు. తానే విశ్వమంతా జయించాలనుకుంటారు. సో ఇలాగన్నీ చాలా కోరికలు బ్రహ్మదేవునికి ఉన్నాయి అనేసి దేవతలు బ్రహ్మదేవుడు చెప్తారు. సరే అని బ్రహ్మదేవుడు స్వయంగా హిరణ్యకశిపు దగ్గరికి వెళ్ళి ఆయన కమండల నుంచి నీళ్ళు తీసుకొని చల్లుతారన్నమాట హిరణ్యకశిపు తల మీద. సో అప్పుడు హిరణ్యకశిపు వెంటనే లేచి ప్రార్థించి దండవత్తు ప్రణామం చేసుకొని ప్రార్థిస్తారు. ఆయనకున్న కోరికలన్నీ ప్రార్థన రూపంలో
కోరికలు నెరవేర్చాలని ప్రార్థిస్తున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు సరే అనేసి ఆయన కోరికలు ఏంటి? నన్ను ఎవరు చంపకూడదు, ఒక మనుషులు కానీ జంతువు కానీ పగలు కానీ రాత్రి కానీ నన్ను ఎవరు చంపకూడదు అనేసి పెద్ద లిస్ట్ని కోరికల్ని కోరుతారనమాట బ్రహ్మదేవుడు. సరే అని బ్రహ్మదేవుడు అవన్నీ ప్రార్థనల్ని కురిపిస్తారన్నమాట. అప్పుడు హిరణ్యకశిపు మొత్తం ఎంటైర్ హెవెన్లీ ఎర్త్లీ ప్లానెట్ కానీ 3 లోకాల్ని కాంకర్ చేస్తారన్నమాట. అమరుడు అవుతారు. ఆయన ఎవరిని అటాక్ చేయలేరు, ఆయన ఎవరిని చంపలేరు. సో ఎప్పుడు అన్ని లోకాల్ని కాంకర్ చేస్తారో అప్పుడు ఆయనలో ఒక గర్వం అనేది పడుతుందన్నమాట. గర్వం, ఎవరు నన్ను చంపలేరు కానీ కాంకర్ కూడా చేయలేరు, నేనే మొత్తం విశ్వాన్ని నేనే రూల్ చేస్తున్నాను, ఒక గర్వం వచ్చేసింది అనమాట హిరణ్యకశిపుడు. సో అప్పుడు ప్రహ్లాదు ఆయన ప్రార్థనలో నరసింహదేవుడికి ముందు ఆయన ప్రార్థనలు ప్రార్థిస్తారన్నమాట. శ్రీమద్ భాగవతంలో ఉన్నాయి ప్రార్థనలు. ఒకనొక ప్రేయర్స్ ఏంటంటే ఆయనలో, ఓ నరసింహదేవ, ఓ దేవదేవుడా, సామాన్య జీవుడు స్వర్గలోకానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారన్నమాట. ఎందుకంటే అక్కడ ఆయుష్ అనేది చాలా పెద్దది. పైగా అక్కడ ధనం కూడా అన్లిమిటెడ్గా ఉంటుంది. ఆయు కావాలి, శ్రియ కావాలి, విభవం కావాలి. అంటే విభవం అంటే కంట్రోలింగ్ నేచర్. సో సామాన్య వ్యక్తి స్వర్గలోకానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. సో ప్రహ్లాద్ ఇక్కడ 3 అంశాలు చెప్తారు. ఒకటి ఆయు, లాంగ్ డ్యూరేషన్, శ్రియ ధనం, విభవం అంటే ప్రభావవంతుడై ఉంటారు. సో ప్రహ్లాద్ చెప్తారనమాట, నేను ఇవన్నీ నా తండ్రి ద్వారా నేను చూశాను, నేను. ఆయన ప్రాక్టికల్గా లాంగ్ డ్యూరేషన్, అమరుడు, ధనవంతుడు, మొత్తం ఈ 3 లోకాల్ని జయించారు హిరణ్యకశిపుడు. పైగా ప్రభావవంతుడై ఉంటారన్నమాట. ఎలా అంటే కేవలం ఆయన చూపు ద్వారా దేవతల మీద చూపు వేశారంటే దేవతలంతా శివరైపోతారు, భయపడిపోతారు. మొత్తం కాంకర్ చేశారు హిరణ్యకశిపుడు. కానీ భక్త ప్రహ్లాద్ అప్పుడు ప్రార్థిస్తారు ఏంటంటే, మా నాన్న చాలా పవర్ఫుల్, చాలా ధనవంతుడు, పైగా ప్రభావవంతుడు, కానీ మీరు ఒకే ఒక క్షణంలో అవన్నీ డిస్ట్రాయ్ చేశారు, నాశనం చేశారు. కేవలం ఒకే ఒక క్షణంలో మీరు ఆయన నాశనం చేశారనేసి ప్రహ్లాదుడు ఆశిస్తాడు. కృష్ణ కూడా భగవద్గీతలో ఏమని చెప్తారు? ఆద్యంతవంత కౌంతేయ, ప్రతిదీ ఈ భూలోకంలో ఆది అంత అంటే స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది. ప్రతిదీ ఈ భౌతిక లోకంలో స్టార్టింగ్ అనేది, ఎండింగ్ అనేది ఉంటుంది. ఆద్యంతమంత కౌంతేయ. దానికి ప్రభుపాద్ భాషల్లో రాస్తారన్నమాట. ప్రహ్లాదుడు ఒక వాక్యాన్ని వాడతారన్నమాట. ఏంటంటే దృష్టః, ఆయన స్వయంగా చూశాను, మా తండ్రిని స్వయంగా చూశాను, నేను స్వయంగా ఎక్స్పీరియన్స్ కూడా అయ్యా నేను. ఒక ఉదాహరణకి గ్రేట్ పొలిటీషియన్స్, నెపోలియన్ కానీ, హిట్లర్ కానీ, గాంధీజీ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, వాళ్ళ జీవితం నశించిన తర్వాత వాళ్ళకున్న పాపులారిటీ కానీ
ప్రభావితం కానీ ప్రతిదీ నాశనం అయిపోయాయి. సో ప్రహ్లాద్ ఏమి కోరుతారంటే, నాకు ఇలాంటి ప్రభావితం భౌతిక ప్రభావం ఏమీ నాకు అవసరం లేదు, ఎందుకంటే స్వయంగా నేను చూశాను కాబట్టి నాకు ఎలాంటి ఆశ లేదు దీని మీద అనేసి అంటారు. సో నా కోరిక ఏంటి అంటే, నాకు శుద్ధ భక్తులతో యొక్క సహవాసం, ఆ కోరికని నెరవేర్చడం అనేసి ప్రహ్లాదుడు కోరుతారు. అప్పుడు ప్రభుపాద్ రాస్తారు, ప్రహ్లాద్ మహారాజ్ అనుభవం నుంచి మనం పొందాలి. ప్రహ్లాద్ యొక్క అనుభవం మనం కూడా నేర్చుకోవాలి అనేసి ప్రభుపాద్ ఈ భాషలో రాస్తారు. దీన్నే ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్ అంటారు. అనుభవం, ఫస్ట్ క్లాస్ అనుభవం, చూసి నేర్చుకోవడం, దాన్ని ఫస్ట్ క్లాస్ అనుభవం అంటారు. సెకండ్ క్లాస్ అంటే ఏంటి? సెకండ్ క్లాస్ విని నేర్చుకుంటారు. థర్డ్ క్లాస్ ఏంటి? విన్నా కూడా చూసినా కూడా నేర్చుకోవడం. ప్రభుపాదు ఉదాహరణకి ఒక దొంగ వింటారు, మీరు దొంగతనం చేస్తే పోలీసులని అరెస్ట్ చేసి ఇబ్బంది పెడతారు, కొడతారనేసి ఆయన వింటారు. వినేసి ఓ నేను దొంగతనం చేయను అనేసి నేర్చుకుంటాడు. దొంగతనం తప్పు వినిన తర్వాత దొంగతనం చేయకుండా నేర్చుకుంటాడు. అది విన్నప్పుడు అది ఫస్ట్ క్లాస్ అనుభవం. సెకండ్ క్లాస్ అంటే ఏంటి? సెకండ్ క్లాస్ చూసి పోలీసులు దొంగతనం చేస్తే దొంగని పట్టుకెళ్ళి శిక్షిస్తున్నారు అనమాట. చూసి సెకండ్ క్లాస్ వ్యక్తి నేర్చుకుంటారు, నేను దొంగతనం చేసి నన్ను కూడా శిక్షిస్తారనేసి ఆ భయంతో చూసి నేర్చుకుంటారు. థర్డ్ క్లాస్ వ్యక్తి వింటారు కూడా చూస్తారు కూడా, ఆయన నేర్చుకోరు. అలాగే దొంగతనం చేస్తూ వెళ్తూ ఉంటారు. పైగా పోలీసులు కూడా ఆయన్ని శిక్షిస్తూ ఉంటారు. సో నేర్చుకోరు. ఇది థర్డ్ క్లాస్ వ్యక్తి. సో ప్రభుపాద్ రాస్తారేంటంటే భాష్యంలో, ఇలాంటి హిస్టారికల్ ఇన్సిడెంట్ని ప్రహ్లాద్ అనుభవం ద్వారా ఇంటెలిజెంట్ వ్యక్తి నేర్చుకుంటారన్నమాట. సో ప్రభుపాద్ ఏమంటారంటే, ప్రహ్లాద్ మహారాజ్ యొక్క అడుగుజాడల్లో మనము వెళ్తూ మనం కూడా నేర్చుకోవాలనేసి ప్రభుపాద్ చెప్తారన్నమాట. ఏంటి నేర్చుకోవడం? ప్రతిదీ భౌతిక లోకంలో ఇంద్రియ ప్రీతి, హిరణ్యకశిపు ఏం సాధించారో అది నాశనమైపోతాయి. ప్రహ్లాద్ అనుభవం ద్వారా మనం నేర్చుకోవాలనేసి ప్రభుపాద్ భాషలో రాస్తారు. ఇంకొక శుద్ధ భక్తుడు శివుడు వచ్చేసి ఆయనకి ఏమాత్రం అటాచ్మెంట్ లేదు. శుద్ధ భక్తుడు శివుడు ఈ యొక్క భౌతిక లోకం ఓనర్ అన్నమాట, మెటీరియల్ నేచర్ యొక్క ఓనర్. ఆయన ఏమైనా చేయగలరు, ప్రతిదీ ఆయన చేతుల్లో ఉంది. కానీ ఏమాత్రం ఆయనకు అటాచ్మెంట్ లేదు. తన భార్య ఎవరు? దుర్గాదేవి. పెద్ద లోకాన్ని సృష్టించగలరు శివుని కోసం. ఆయన కైలాసం ఉంది, కానీ కైలాసం శివుడు ఉండరు. ఎక్కడ ఉంటారు శివుడు? శ్మశానంలో ఉంటారు. ఎవరితో ఉంటారు శివుడు? ఎవరితో ఉంటారు శివుడు? భూతాలు, పిశాచాలు, వాళ్ళతో ఉంటారు. ఎందుకనంటే శివుడు వైష్ణవన యథాశం, ఒక మిషన్ లో ఉన్నారు శివుడు.
భగవంతుని యొక్క మిషన్ ఏంటి? ఈ అవిద్యాన్ని నశించాలి. మనమంతా ఈ భౌతిక లోకంలో కారణం ఏంటి అంటే అవిద్య. మన పొజిషన్ మనకు తెలియదు, నేను ఎవరిని నాకు తెలియదు. అవిద్యం నశించడానికి భగవంతుని యొక్క మిషన్ని శుద్ధ భక్తుడు, శివుడు, వైష్ణవుడు ఆ చార్జ్ తీసుకున్నారు. సో శివుడి దగ్గర అన్నీ ఉన్నాయి. ప్రాక్టికల్ శివుడు ఆల్మోస్ట్ విష్ణుతో సమానం. ఇంకా అన్నీ ఉన్నాయి, కానీ ఏ మాత్రం వాటి మీద అటాచ్మెంట్. ఇన్ఫాక్ట్ కృష్ణ భగవద్గీతలో చెప్తారన్నమాట, కృష్ణుని ఎవరు పూజించవచ్చు? కృష్ణుని ఎవరు పూజించవచ్చు? అందరూ పూజ చేయొచ్చా? కృష్ణ ఏం చెప్తున్నారు భగవద్గీత? ఏషాంతు అంతగత పాపం, ఏషాంతు అంతగత పాపం. అంతగత పాపం, పాపాన్ని ఎవరు ఫ్రీ అవుతారో భజంతే మాం, వాళ్ళు మాత్రమే నన్ను పూజించగలరు. అందరూ పూజించలేరు కృష్ణుడు. ఏషాంతు అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢమత. అందరూ పూజించలేరు కృష్ణుడు. ఎవరు పాపాల నుంచి విముక్త అవుతారో వాళ్ళు మాత్రమే భజంతే మాం కృష్ణ చెప్తున్నారు భగవద్గీత. మనకు ఇంకో విషయం ఏం తెలుసంటే భగవద్గీత ద్వారా కృష్ణుడు సత్వగుణం ఇన్ఛార్జ్. ఎవరెవరు సత్వగుణంలో ఉంటారో కృష్ణుడు ఇన్ఛార్జ్. బ్రహ్మదేవుడు రజగుణం ఇన్ఛార్జ్, శివుడు తమోగుణం ఇన్ఛార్జ్. సో శివుడు తమోగుణం అంటే రాక్షసులు, పాపాత్ములు, పిశాచాలు, వాళ్ళని చార్జ్ చేసుకున్నారు. ఎందుకంటే శివుడు కృష్ణుడితో చెప్తారు, కృష్ణ మీరు ఎవరిని నెగ్లెక్ట్ చేశారో, మీరు ఎవరిని నెగ్లెక్ట్ చేశారో నేను వాళ్ళని చార్జ్ చేసుకుంటాను. నేను వాళ్ళని చార్జ్ చేసుకొని వాళ్ళకి నేను ఈ కృష్ణ చైతన్యాన్ని రీచ్ చేస్తాననేసి శివుడు కృష్ణుని యొక్క మిషన్ని తీసుకున్నాడు, చార్జ్ తీసుకున్నాడు. సో ఇలాంటి శుద్ధ భక్తులు వాళ్ళొక సాక్రిఫైస్ చేయలేదంటే మన వాళ్ళకి ఏమాత్రం అవకాశం లేదన్నమాట. ఎవరు తమోగుణంలో ఉన్నారో వాళ్ళకి అవకాశం లేదు. శుద్ధ భక్తులు ఇలాంటి సాక్రిఫైస్ చేయలేదంటే, యజ్ఞం చేయలేదంటే మనకి ఏమాత్రం అవకాశం లేదు. కానీ శివుడు మన మీద ఒక కరుణం, కంపాషన్, శుద్ధ భక్తులకు కంపాషన్ ద్వారా మనకు ఇలాంటి నాలెడ్జ్ కానీ ఇలాంటి అవకాశం కానీ దొరికిందన్నమాట. లేదంటే మనకి ఏమాత్రం అవకాశం లేదు, వేరే దారి లేదు. సో శివుని ఇంకో పేరు వచ్చేసి భూతనాథ. భూతనాథ అంటే భూత అంటే రెండు మీనింగ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి గోస్ట్ క్యారెక్టర్, ఇంకొకటి వచ్చి డల్లెడెడ్. వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి శివుడు అలాంటి పొజిషన్ తీసుకున్నాడు. శివుడు ఇంకో పేరు వచ్చేసి మహాదేవ. అన్ని దేవతలు గొప్ప,
మహాదేవుడు. సో శివుడు ఏమాత్రం ఇలాంటి ఆయనకు అన్నీ ఉన్నా కానీ ఏమాత్రం అటాచ్మెంట్ మనకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అనమాట. ఆయన నివసించేది వచ్చేసి శ్మశానం. ఆయనకు అన్నీ ఉన్నా కానీ వదులుకున్నాడు. ఎందుకంటే తెలుసు ప్రతిదీ భౌతిక లోకంలో నశించిపోతాయని. సో మనం కూడా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ కృష్ణ చైతన్యాన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకు కూడా చాలా కష్టాలు, అటాచ్మెంట్స్ చాలా ఉంటాయి. దానికి ఉపాయం ఏంటంటే శుద్ధ భక్తుల యొక్క సూచన. ఉదాహరణకి మహాభారతంలో యుద్ధం అయిన తర్వాత ధృతరాష్ట్ర ఓడిపోయిన తర్వాత కూడా పాండవులతోనే ఉంటారు. అది ఆలస్యం కదా. ధృతరాష్ట్రుడు ఇంకా పాండవులతో ఉంటారు. అప్పుడు మహాత్మా విదుర వస్తారు. వీరు ఓడిపోయినా కూడా ఇంకా పాండవులతోనే ఉన్నారు. వాళ్ళు పెట్టే భోజనం, భీమ పెట్టే భోజనం మీరు స్వీకరిస్తారు అండ్ క్రిటిసైజ్ చేస్తారు. సో ఏం చెప్తారంటే, మీరు ఓడిపోయినా కూడా వాళ్ళ ఇంట్లో ఒక హౌస్ హోల్డ్ డాగ్, ఒక కుక్క మాదిరిగా మీరు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. చాలా పవర్ఫుల్ వర్డ్స్. పైగా మీరు భీమ పెట్టే భోజనం మీరు స్వీకరిస్తున్నారు. మీకు ఏమాత్రం ఒక సిగ్గు లేదు మీకు ఏమాత్రం అనేసి చాలా పవర్ఫుల్ వర్డ్స్ మహాత్మా విదుర చెప్తారు. అప్పుడు వెంటనే ధృతరాష్ట్ర షేక్ అయిపోతారు. ఆ వాక్యాల ద్వారా షేక్ అయిపోయి ఎవరికి చెప్పకుండా ప్యాలెస్ని వదిలేసి వెళ్ళిపోతారు. సో అదేవిధంగా మనం కూడా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మన ప్రభుపాద వాక్యాలు, ప్రభుపాద పుస్తకాలు మనం చదివితే అది వెంటనే మన హృదయంలోకి వెళ్ళిపోయి మన హృదయం ఒక స్టోన్ మాదిరిగా, ఒక రాయి మాదిరిగా చాలా హార్డ్గా ఉంటుంది. ఎంత హ్యామర్ చేశాను కానీ ఇది బ్రేక్ అవ్వదు. కానీ శుద్ధ భక్తుల యొక్క వాక్యాల ద్వారా ఆ స్టోన్ హార్టెడ్ సాఫ్ట్ అయిపోతుంది. ఎలాగా ధృతరాష్ట్ర వదిలేసి వెళ్ళిపోయారు, అదేవిధంగా మనం కూడా శుద్ధ భక్తుల యొక్క వాక్యాలు మనం వింటే మన హృదయం సాఫ్ట్ అయిపోయి ఈజీగా మనకు అటాచ్మెంట్ అనేసి వదిలేయచ్చు. ఇది థియరటికల్గా బాగానే ఉంది. ప్రాక్టికల్ ఎలా అప్లై చేయాలి కానీ ఎలా చేయాలంటే మనం కష్టపడాలి. అప్లై చేయడానికి కష్టపడాలి. కష్టపడడం అంటే ఏంటి? ఎలాగా? ప్రభుపాద్ మనకిచ్చిన ఈ శాండ్విచ్ ప్రోగ్రాంలో అట్లీస్ట్ వారానికి ఒకసారియో వారానికి 2 సార్లు తెల్లవారుజామున లేచి మంగళారతికి రావడం, హరే కృష్ణ మంత్రాన్ని 16 మాలలు ప్రతిరోజు జపించడం. కష్టపడాలి. ఎలా కష్టపడాలంటే జపించినప్పుడు మనం ప్రతి మాల మనం వింటున్నామా లేదా అనేసి మనమే టెస్ట్ చేసాం. మనం జపం చేస్తున్నప్పుడు మన మనస్సు వెళ్ళిపోతుంది వేరే చోట. దాన్ని ప్రతిసారి మనం అటెంప్ట్ చేస్తూ 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 ఉంటే మన మనస్సుకి అలవాటు పడిపోతుంది. ఒక సైడ్ మనము అన్కంట్రోల్డ్ మైండ్గా మనం ప్రాక్టీస్ చేసాం ఇప్పటిదాకా, ఎన్ని సంవత్సరాలు.
కంట్రోల్డ్ మైండ్గా ప్రాక్టీస్ చేయాలంటే మనం ఎఫర్ట్ పెట్టాలి, మనం కష్టపడాలి. ఇప్పుడు ఎవరైనా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకున్నారంటే దానికి చాలా శ్రమ పడాలి, చాలా కష్టం. 24 గంటల్లో మినిమం 20 గంటలు మనం శ్రమించలేకపోతే ఐఏఎస్ కష్టం. మినిమం 20 గంటలు. అది కూడా ఐఏఎస్ పవర్ వచ్చేసి శాశ్వతం కాదు. ఎన్ని సంవత్సరాల వరకు లిమిట్? అది 60 సంవత్సరాల వరకు లిమిట్. అదే కష్టపడడం, మనం ఆధ్యాత్మికంలో కష్టపడ్డామంటే శాశ్వతం ఫలం దొరుకుతుంది. శాశ్వతం. సో ఎస్పెషలీ మనం హరే కృష్ణ మంత్రం జపిస్తున్నప్పుడు ప్రతి మణి మనం కష్టపడుతూ వింటూ ఉంటే నెక్స్ట్ 1 ఇయర్కి ప్రీవియస్ ఇయర్కి చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. సో కష్టపడాలి. ఇలాగే హిరణ్యకశిపుడు ఇంత కష్టపడ్డారు, ఘోర తపస్సు చేశారు. దేనికోసం? అదే తపస్య మన ఆధ్యాత్మిక పెట్టాము. మనం కట్టుకోవాలి. సో ప్రతి దానికి మనము కష్టపడాలి. 10 అఫెన్సెస్ అవాయిడ్ చేయడానికి, నేను వైష్ణవ్ అవ్వడానికి, కృష్ణ చైతన్యం అవ్వడానికి, వారానికి ఒక 2 సార్లు మంగళారతి అవ్వాలి. సో ప్రతిదీ మనము కష్టపడుతూ వెళ్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ మన హృదయంలో ఉన్న స్ట్రాంగ్ మెటీరియల్ అటాచ్మెంట్స్ భౌతిక అన్నీ లూజ్ అయిపోతాయి. లూజ్ అయిపోయి ఆధ్యాత్మికంగా పెరిగిపోతుంది. సో శుద్ధ భక్తులు మనకు ఏమి ఇచ్చారో మనం మళ్ళీ దాన్ని రీపే చేయలేము. రీపే చేయాలంటే ఒకే ఒక మార్గం, మనం కష్టపడాలి, ప్రయత్నించాలి. రీపే చేయడానికి మనం ప్రయత్నించాలి. మనం చేయలేము కానీ మనం ప్రయత్నించాలి. ఆ ప్రయత్నమే శుద్ధ భక్తులకి సంతోషిస్తుంది. ఎంత మాత్రం మనం ఎఫర్ట్ పెట్టాము, 10%, 20%, 100% పెట్టాలి. 100% ఎఫర్ట్ పెడితే అప్పుడు మన యాక్చువల్గా ఫలితం అనేది తెలుస్తుంది, ఆ వ్యత్యాసం అనేది తెలుస్తుంది. అందుకే ఇక్కడ ఇంద్రియ ప్రీతి అని, అసురుల ఇంద్రియ ప్రీతి గురించి ప్రభుత్వ భాషను చెప్తుంది. కానీ అది శాశ్వతం కాదు. ప్రహ్లాద్ ఏం చెప్తున్నాడు? నాకు ఇలాంటి ఏమీ వద్దు, కేవలం శుద్ధ భక్తులతో సహవాసం. శివుడు ఏం కోరుకుంటున్నాడు? మీ యొక్క సేవ. సో మనము ప్రతి సండే టెంపుల్కి వచ్చినప్పుడు మనం తూకం వేసుకోవాలి. పోయిన వారానికి ఈ వారానికి ఏంటి డిఫరెన్స్? ఇప్పుడు ఎలాగా బిజినెస్ పీపుల్ ఎలాగా తూకం వేస్తారు కదా, నిన్నటికి ఈ రోజుకి ప్రాఫిట్ ఉందా లేదా, అదేవిధంగా మనం కూడా తూకం వేసుకోవాలి. ఏంటి మనం ఏం తీసుకెళ్తున్నాం, ఇంటికి ఏం తీసుకెళ్తున్నాం. సో తూకం వేస్తూ మనం ప్రతి వారం రీఛార్జ్ అవుతూ మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి. శుద్ధ భక్తుల్ని సంతోషించాలంటే ఇదే మార్గం, వేరే దారి. అందుకే పరీక్షిత్ ఆ శాపాన్ని వినంగానే చాలా ఆనందపడిపోయారు. సాక్షాత్ భగవంతుడే వచ్చి నన్ను శపించారు అనేసి పరీక్షిత్. సో శుద్ధ భక్తుల యొక్క వాక్యాలు, ధృతరాష్ట్ర మహాత్మా విదుర యొక్క వాక్యాలు
శివుడు యొక్క వాక్యాన్ని మనం క్యారీ చేయాలి. మన హృదయాన్ని క్యారీ చేస్తూ మనము ప్రయత్నించాలి, అప్లై చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడు శుద్ధ భక్తులు సంతోషిస్తాం. సో ఇది సారాంశం యొక్క శ్లోకానికి. క్వశ్చన్స్ ఉంటే సత్వగుణము భగవంతుడు కృష్ణుడు చెప్తాడు, రజోగుణము బ్రహ్మ, తమోగుణము శివుడు. అంటే సత్వగుణంలో ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ మమకారము అంటే ఎక్కువ ఉండాలి. లేదే, సత్వగుణం ఉన్నప్పుడు అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. అహంకారం అనేది తగ్గిపోతుంది. ఆయనకు పొజిషన్ ఏంటి అని తెలుస్తుంది సత్వగుణంలో. నేను ఎవరిని సత్వగుణం తెలుస్తుంది. బ్రాహ్మణులు తెలుస్తుంది, సత్వగుణం ఉంటారు కాబట్టి నేను ఎవరిని, నా పొజిషన్ ఏంటి. సత్వగుణంలో అహంకారం ఉంది, రజోగుణం తమగుణంలో అహంకారం ఉంది. మమకారం. ఓకే ఓకే. ఇప్పుడు శివుడు భూత గణాలకంతాను ఇంకా ఎక్కువ మక్కువ చూపిస్తా ఉన్నాడు అని చెప్తారు కదా, అదే నాకు క్లియర్గా. అంటే శివుడు మిషన్లో, కృష్ణ యొక్క మిషన్ ఏంటి, ప్రతి ఒక్కరిని కృష్ణుతో కనెక్ట్ చేయడానికి. ప్రతి ఒక్కరిని, భూతాలు కానీ పిశాచాలు కానీ ప్రతి ఒక్కరిని. ఎందుకంటే భూతాలు పిశాచాలు కృష్ణుని పూజించలేరు, పాపాత్ములు, కృష్ణుని నెగ్లెక్ట్ చేశారు వాళ్ళు. కానీ శివుడు వాళ్ళ మీద కరుణ, నేను వీళ్ళని ఆధ్యాత్మిక తీసుకొస్తాననేసి కరుణ వాళ్ళ మీద. నేను వాళ్ళని బయటికి తీసుకొని వస్తాను. కృష్ణ వాళ్ళని నెగ్లెక్ట్ చేశారు, కానీ శివుడు వాళ్ళని నేనే పైకి ఎదిగి వాళ్ళని చేస్తూ కృష్ణ కాన్షియస్ నేనే తీసుకొని వస్తాను అనేసి మిషన్లో ఉన్నాడు శివుడు. ప్రభుపాద లీలామృత రాసిన వాళ్ళు సత్స్వరూప దశ కోసం ఉంటుంది, తెలుగులో ట్రాన్స్ఫర్ చేశారని చెప్పారు కదా. సత్స్వరూప దశ కోసం 5 పుస్తకాలు వచ్చినాయి కన్నడానికి. అవును. ఇందాక చూసి నేర్చుకోవడం అన్న వాళ్ళు ఫస్ట్ క్లాస్, విని నేర్చుకోవడం సెకండ్ క్లాస్. ఫస్ట్ క్లాస్ వచ్చేసి విని నేర్చుకునే వాళ్ళు, సెకండ్ క్లాస్ వచ్చేసి చూసి నేర్చుకున్నారు. ఇందాక మీరు ఎందుకంటే అవరోహణ ప్రభుపాదికి జై, భాగవతం కి జై.